విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్తో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం కర్ణాటకలో 3.5 కోట్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయలను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 56 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించిన కింగ్డమ్ చిత్రం రెండవ రోజు నార్మల్ ఫ్రైడే అయినా కూడా మంచి హోల్డ్ని చూపించింది. రెండవ రోజు నార్మల్ ఫ్రైడే కావడంతో డ్రాప్స్ అనేవి 55 to 60% ఉన్నాయి. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.8 కోట్ల నుండి 4 కోట్ల రూపాయల షేర్ను అందుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కనుక బాగుంటే 4 కోట్లకు పైగా షేర్ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లో మంచి హోల్డ్ను చూపిస్తున్న ఈ చిత్రం రెండవ రోజు వరల్డ్ వైడ్గా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రూపాయల మధ్య షేర్ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కనుక బాగుంటే 6.5 కోట్ల రూపాయల షేర్ను అందుకునే అవకాశం అయితే ఉంది.